ఇంటర్వ్యూ టఫ్‌గా ఉంది. అందుకే ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోయానని అనుకుంటున్నారా? సో, ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో రాంగ్ ఇది. ఎందుకంటే ఇంటర్వ్యూ టఫ్‌గా ఉంది అనటానికంటే ప్రిపరేషన్ వీక్‌గా ఉంది అనొచ్చు. ఇంటర్వ్యూ ఫెయిల్ అయినోళ్ళందరూ మాక్సిమం ప్రిపరేషన్ కరెక్ట్‌గా లేక ఫెయిల్ అయినోళ్ళే ఉంటారు. సో, ఏ ఇంటర్వ్యూ అయినా తీసుకోండి. సో, జావా గావచ్చు, లేకపోతే టెస్టింగ్ సైడ్ గావచ్చు, లేకపోతే డేటాబేస్ సైడ్ గావచ్చు, ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంటర్వ్యూ తీసుకుంటే సో, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేవాళ్ళు, సో, ఏడబ్ల్యూఎస్‌లో EC2 అంటే ఏంటి? S3 అంటే ఏంటి? సో, ఇవి ప్రిపేర్ అయ్యి ఎళ్తే ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు. అక్కడ సింపుల్‌గా EC2 అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి? అని అడగరు కదా! సో, అక్కడేంటంటే అసలు వీపీసీ మీ ప్రాజెక్ట్‌లో ఎందుకు క్రియేట్ చేసావు? సో, వీపీసీలో ఎలాంటి ఇన్‌స్టెన్సెస్ క్రియేట్ చేసావు? సో, నాక్ గేట్‌వేని ఎక్కడ నువ్వు సెటప్ చేసావు? సో, ఇలాంటివి అడుగుతారు. సెక్యూరిటీ గ్రూప్ ఏం చేస్తుంది? NACL ఎందుకు నువ్వు క్రియేట్ చేసావు? సెక్యూరిటీ గ్రూప్ ఉండగా. సో, ఇలాంటివి అడుగుతాడు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీ ప్రాజెక్ట్‌లో రియల్ లైఫ్ ప్రాజెక్ట్‌లో మీరు ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారని టెస్ట్ చేస్తాడు. సో, అంతేగాని వీపీసీ అంటే ఏంటి? మీ ప్రాజెక్ట్‌లో నువ్వు ఏం చేసావు అనే దాన్ని ఒక్క క్వెషన్‌తో సో, కంప్లీట్ మీరు ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారనేది అర్థమైపోద్ది. అలాగే సో, ఫర్ ఎగ్జాంపుల్ పైప్‌లైన్ బ్రేక్ అయింది. సో, నువ్వు ఎలా దాన్ని ట్రబుల్ షూట్ చేసావు? ఎలా ఫిక్స్ చేసావు? అంటే అక్కడ నీ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ చూస్తాడు. ఇక సడెన్‌గా జెన్కిన్స్ సర్వర్ డౌన్ అయింది. సో, నువ్వేం చేసావు? సో, ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి. ఇంకా సినారియో బేస్డ్ క్వెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సో, బై మిస్టేక్ రాంగ్ డిప్లాయ్‌మెంట్ చేసావు కుబర్నెటిస్‌లో. సో, దాన్ని ఎలా రికవర్ చేసావు? సో, ఇలాంటివి ఉంటాయి. అంటే ఇక్కడ నువ్వు ఏ క్వెషన్ నీకు అడిగినా సో, అది నీ రెజ్యూమ్‌లో నువ్వు ఏం పాయింట్స్ మెన్షన్ చేసావు? అంటే నీ డే టు డే యాక్టివిటీస్ ప్రెజెంట్ ప్రాజెక్ట్‌లో ఎలా ఉన్నాయి? ఏమున్నాయి? సో, ఎలాంటి ప్రాజెక్ట్స్ పెట్టావు? ఇందులో నుంచే ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. ఇంకొకటేంటంటే చాలామంది ఒక క్వెషన్ రాంగ్ ఆన్సర్ చెయ్యగానే పానిక్ అయిపోయి మిగతా క్వెషన్స్ కూడా మర్చిపోతారు. కాన్ఫిడెన్స్ కోల్పోవడం. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఎవరు 100% క్వెషన్స్ ఆన్సర్ చేయలేరు. చాలా తక్కువ మంది తప్ప. సో, 80% క్వెషన్స్ విత్ కాన్ఫిడెన్స్‌తో కాన్ఫిడెంట్‌గా గాని ఆన్సర్ చేయగలిగితే సో, మీరు సక్సెస్ అయినట్టే ఇంటర్వ్యూలో. ఇంకా ఇంటర్వ్యూవరు ఎలాగైనా మిమ్మల్ని సెలెక్ట్ చేయటానికి చూస్తాడు గానీ, ఎలాగైనా ఫెయిల్ చేయటానికి చూడడు. సో, పోతామేమో, ఫెయిల్ అవుతామేమో అనే మైండ్ సెట్‌తో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకూడదు. ఇంకా మెయిన్‌గా ఇక్కడ చూస్తే మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేస్తున్నారు, మీ ఇన్వాల్వ్‌మెంట్ ప్రీవియస్ ప్రాజెక్ట్ అంటే కరెంట్ ప్రాజెక్ట్‌లో ఆహ్, ఎలా ఉంది? అంటే ప్రొడక్షన్ డిప్లాయ్‌మెంట్స్‌లో ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? సో, ఇవి చూస్తాడు. కాబట్టి మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పటి నుంచే జాగ్రత్త పడాలి. రెజ్యూమ్‌లో ఏమేం పాయింట్స్ మెన్షన్ చేస్తున్నారో మీరు క్లియర్ ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రాఫార్మ్ నేను యూజ్ చేస్తున్నానంటే టెర్రాఫార్మ్‌తో మీ ప్రాజెక్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ కుబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేయాలి. లేదంటే అప్లికేషన్ రిలీజ్ చేయాలి. సో, డాకర్ ఇమేజ్ సైజ్ ఎంత? సో, ఇలాంటివి అడుగుతాడు. అంటే అక్కడే కంప్లీట్ అర్థమైపోతుంది. అంటే రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పటి నుంచి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వరకు పక్కా ప్లాన్‌తో మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. రాండమ్‌గా ప్రిపేర్ అయితే మాత్రం కష్టం. సో, ఇలా రాండమ్‌గా ప్రిపేర్ అయినోళ్ళే ఇంటర్వ్యూ చాలా కష్టంగా ఉంది అని. ఇంటర్వ్యూ కష్టంగా ఉండదు. ప్రిపేర్ అవ్వటమే మిస్టేక్. సో, వీక్‌గా ప్రిపేర్ అవ్వటం వల్లే ఇంటర్వ్యూస్ పోతాయి. సో, ఇంకా మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం, క్లియర్ రోడ్ మ్యాప్స్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే న్యూ బ్యాచెస్ కోసం మన వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు చూస్తే అక్కడ లింక్ ఉంటుంది. ఆ వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యారంటే మీకు అప్డేట్స్ వస్తుంటాయి. లేదంటే మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్స్ చేస్తే కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. సో, ఇంకా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఫ్రీ క్లౌడ్ కోర్సెస్ అలాగే అంటే AWS, అజూర్ అండ్ లెమెక్స్ ఇంకా ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అదొక సీరీస్ లాగా చేస్తున్నాను. సో, కాబట్టి ఫాలో అవ్వండి. థాంక్ యూ.